నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి చామంతి మొక్కల్ని నెక్స్ట్ సీజన్కి ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము. నా దగ్గర టెర్రస్ గార్డెన్లో చాలా రకాల చామంతి మొక్కలు ఉన్నాయి. వాటిని సేవ్ చేసుకోవడానికి ఆ మొక్కల పిలకలు తీసి నేను ఇక్కడ కొత్త గార్డెన్లో నాటుతున్నానండి. మనకు అన్ని రకాల మొక్కలు ఎప్పటికీ ఇయర్స్ టుగెదర్ ఉండాలి అంటే ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే దాని కటింగ్స్ కానీ లేదంటే పిలకలు కానీ తీసి మనం సపరేట్గా పెట్టుకోవాలి. లేదు అంటే కొన్ని రకాల చామంతులు మిస్ అవుతాము. సో అందుకనే మనకు మదర్ ప్లాంట్ నుంచి వచ్చిన సక్కస్ అన్ని సపరేట్గా పెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి మదర్ ప్లాంట్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మదర్ ప్లాంట్ నుంచి మనము సక్కస్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. సో టెర్రస్ గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల నుంచి పిలకలు తీసి కొత్త గార్డెన్లో అయితే నాటాను. ఇక్కడ మీకు కనిపించేవి టెర్రస్ మీద గ్రో బ్యాగ్స్లో ఉన్న మొక్కలు. వీటి నుంచి పిలకలు తీసి సపరేట్ చేశాను. ఈ పిలకలన్నీ మనం సపరేట్గా నాటుకున్న తర్వాత ఒక 15-20 డేస్లో సెట్ అయిపోతాయి. సమ్మర్లో కూడా ప్రాపగేట్ చేసుకోవాలి అనుకుంటే కటింగ్స్ తీసి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. లేదంటే వర్షాలు పడ్డాక జూన్ జూలై నుంచి వాటి కటింగ్స్తో ఎన్ని మొక్కలు కావాలన్నా మనం అన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈరోజు కొత్త గార్డెన్లో పెట్టిన చామంతి అండి. సో ఇవి ఒక 10-15 డేస్లో బాగా సెట్ అయిపోయి బుషీగా తయారవుతాయి. అప్పుడు వాటి కటింగ్స్ తీసి మనం ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసే చామంతి 1 మంత్ బ్యాక్ పెట్టిన మొక్కలు ఎంత బాగా బుషీగా వచ్చాయో చూడండి. వీటి కటింగ్స్ తీసి ఎన్నైనా మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసేది డాలియా ప్లాంట్స్ అండి. బల్బ్స్ పెడితే ఎంత బాగా వచ్చాయో చూడండి. వీటిని కూడా మనం కటింగ్స్ తీసి ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము అన్ని కలర్స్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే మదర్ ప్లాంట్స్ నుంచి కటింగ్స్ కానీ లేదంటే పిలకలు కానీ తీసి సపరేట్గా పెట్టుకోండి. దానివల్ల మనకి ఇయర్స్ టుగెదర్ అన్ని కలర్స్ ఉంటాయి. ఇవన్నీ లాస్ట్ మంత్ పెట్టిన మొక్కలండి. ఇందాక స్టార్టింగ్ వీడియోలో చూసింది ఈరోజు పెట్టిన మొక్కలు. ఇప్పుడు చూడండి ఏప్రిల్ వచ్చినా మనకి ఎంత బాగా ఫ్లవర్స్ ఉన్నాయో. ఎప్పుడు త్రూ అవుట్ ఇయర్ కొన్ని వెరైటీస్ అయితే చామంతి పూస్తాయి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.